నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్ బులెటిన్. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ వివిధ శాఖల అధికారులతో మరియు సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆయనకు అందించిన అర్జీలను పరిశీలించి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వాటిని పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. నా పక్కన రా వస్తాడా ముందుకు వెళ్ళిపోతా రైట్ ఇట్రాని అడొద్దు అడ్డం ఇక్కడ చూడండి. ఓకే ఇప్పుడే మాల ప్రస్తుతానికి కొన్ని సైట్లు ఓపెన్ కాల. పెంచినా కొద్ది సైడ్ కదా మీరు కూడా చెప్పారు. సాగునీటి సంఘం ఎన్నికల్లో అర్హత లేని వారి ఓట్లు తొలగించాలని, లేని పక్షంలో గౌరవ హైకోర్టుకు వెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రమైన మనుబోలులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామంలో అనేక మందికి అర్హత లేకపోయినప్పటికీ సాగునీటి సంఘ ఎన్నికల ఓటర్ల జాబితాలో పేర్లు చేర్పించారని, ఈ విషయంపై పలుమార్లు అధికారులకు తెలియజేశామని, అయినప్పటికీ ఎటువంటి చర్చ లేవని, ఇకనైనా అధికారులు స్పందించి అర్హత లేని వారి పేర్లను ఓటర్ జాబితా నుండి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ సుబ్బయ్యకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బండ్ల హరి, పెంచులయ్య, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్లు గతంలో 2-3 సార్లు ఇచ్చి రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఏమో టీచర్లని ఎలక్షన్ ఆఫీసర్లుగా నియమించారు. మళ్ళీ టీచర్లను నియమిస్తే రూల్స్ ప్రకారం ఎన్నికలు జరుగుతున్న ఉద్దేశంతో మళ్ళీ ఆ నోటిఫికేషన్ రద్దు చేశారు. దాని తర్వాత మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, మళ్ళీ రద్దు చేశారు. ఇప్పుడు ఈరోజు నోటిఫికేషన్ ఇస్తున్నారు 11వ తేదీ, అదేవిధంగా 14వ తేదీన ఎన్నికలు జరుగుతాయని స్పష్టంగా ఇరిగేషన్ మినిస్టర్ చెప్పిన తర్వాత గతంలో ఎలక్షన్స్కి సంబంధించినంత వరకు సాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్ లిస్టులో జాబితా రూపొందించడంలో అవకతవకలు ఉన్నాయి. వాస్తవంగా రైతులకు సంబంధించి చాలామందిని కూడా ఉద్దేశపూర్వకంగా తొలగించారు. అదేవిధంగా కొన్ని రికార్డు ట్యాంపర్ చేసి తెలుగుదేశం నాయకులు ఓటు హక్కు పొంది ఉన్నారు. వాటిని తొలగించమని గత నెల 13వ తేదీన నెల్లూరు ఆర్డీఓ గారికి అర్జీ కూడా సమర్పించడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో మనం ఏమి చెప్పినా వాళ్ళు స్పందించేటటువంటి తీరులో కనబడడం లేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కనీసం నెల నాడు ఒక అర్జీ ఇచ్చినప్పుడు దానికి సంబంధించి పలానా చర్యలు తీసుకున్నాం లేదా చర్యలు తీసుకోలేకపోతున్నామని కానీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దీని మీద ఈరోజు మళ్ళీ తిరిగి మనుబోలు మండల తహసీల్దార్ గారిని సంప్రదించి
మళ్ళీ కూడా అర్జీలు సమర్పిస్తున్నాం. ఒకవేళ మేము ఇచ్చినటువంటి అర్జీల మీద న్యాయం చేయకపోతే తక్షణమే మేము ఈరోజు దీన్ని కోర్టుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే గతంలో మునబోలు మండలంలో ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో మా సోదరుడు హరిగారు చెప్పినట్టు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వచ్చారు, రెవెన్యూ సదస్సులు పెట్టారు. అప్పుడు ఆయన రికార్డ్స్ తీసి ఈ విధంగా పేదల ప్రభుత్వ పొలాల్ని కొంతమంది ఉద్దేశపూర్వకంగా రికార్డులు తారుమారు చేసి ఎక్కించుకున్నారు, వాళ్ళందరిపైన మేము కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పడం జరుగుతుంది. ఈరోజు నేను అడుగుతున్న అక్కంపేట గ్రామానికి సంబంధించి ఈరోజు సాగునీటి ఎన్నికల ఓటర్ల లిస్టులో ఏలూరు కోదండరామరెడ్డి అనేటటువంటి తెలుగుదేశం నాయకుడు ఓటును చేర్చారు. మేము స్పష్టంగా ఆర్డీఓ గారికి అర్జీ ఇచ్చాం, ఆయనకు అర్హత లేదు, ఆ ఓటు తొలగించండి అని చెప్పి అర్జీ ఇచ్చినా కూడా స్పందించేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే స్పష్టంగా అది ప్రభుత్వ భూమి, అది గతంలో కొంతమంది సాగు చేసుకుంటుంటే వీళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి అసైన్మెంట్ రద్దు చేయలేదు, తిరిగి వీళ్ళ పేరుతో ప్రభుత్వ పొలం అసైన్ చేయలేదు. అయినప్పటికీ రికార్డు తారుమారు చేసి ఈరోజు ఓటర్ లిస్టులో పేరెక్కించుకునేటటువంటి పరిస్థితి. ఈరోజు సోమిరెడ్డి గారిని స్పష్టంగా అడుగుతున్నాం, మీకు ఒక న్యాయమో వేరే రైతులకు ఒక న్యాయమా, మీ పార్టీ వాళ్ళకు ఒక న్యాయము వేరే పార్టీ వాళ్ళకు ఒక న్యాయమా అని అడుగుతున్నాం. సర్వేపల్లి నియోజకవర్గంలో సాగునీటి కాలువల మరమ్మతులకు సంబంధించి పనులు చేశారు, దానికి సంబంధించి టెండర్లు కాకముందే పనులు చేశారు, దానికి మేము టెండర్లు వేశాం. ఈ నెల 14వ తేదీన మనుబోలు మండలంలో సాగునీటి సంఘం ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు మనుబోలు మండల తహసీల్దార్ సుబ్బయ్య తెలిపారు. బుధవారం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మనుబోలు మండలంలో మొత్తం 15 సాగునీటి సంఘాలు ఉన్నాయని, వీటికి సంబంధించి మొత్తం 10,813 మంది రైతులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల్లో విధులు నిర్వర్తించే అధికారులకు బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జలజాక్షి, ఎస్కే ముజీబున్నీసా, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశ్వథ నారాయణ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మనుబోలు మండలం సంబంధించి మొత్తం 15 నీటి సంఘాలలో 14వ తేదీన ఎన్నికలు నిర్వహించబోతున్నాం. దీనికి సంబంధించిన ఎలక్షన్ ఆఫీసర్లు అంతా కూడా ఈరోజు నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. మొత్తం 15 నీటి సంఘాలలో 6 వచ్చి మీడియం ఉన్నాయి, అదేవిధంగా 9 మైనర్ ఉన్నాయి. మొత్తం 10,813 మంది ఓటర్లు ఉన్నారు. 14వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ప్రారంభించడం జరుగుతుంది. అందరూ ఎన్నికల అధికారులందరూ కూడా ఈరోజు వాళ్ళకి మెటీరియల్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. అన్ని ఓటర్ లిస్టుతో సహా మెటీరియల్ అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేశాం. 14 ఉదయము ఎన్నికలు పూర్తి స్థాయిలో నిర్వహించి ఎలాంటి ఎక్కడ అవాంతరాలు జరగకుండా అన్ని చర్యలు పోలీసు వారితో కలిసి తీసుకోవడం జరుగుతుంది. మనకి సమస్యాత్మక గ్రామాలు ఎక్కడ కూడా రిపోర్ట్ కావాలి. అదేవిధంగా మనకి 15 నీటి సంఘాలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలను కూడా ఈరోజు పోలింగ్ కేంద్రం యొక్క లిస్టును కూడా ఈరోజు ఎలక్షన్ ఆఫీసులో ప్రచురించడం జరుగుతుంది. అన్ని ప్రభుత్వ పాఠశాలలని తీసుకోవడం జరిగింది. శనివారం సెలవు దినం ఉంది కాబట్టి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పోలింగ్ ప్రాసెస్ అంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. గ్రామాల్లోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది గ్రామాల అభివృద్ధి కొరకు సమగ్రమైన ప్రణాళికను సిద్ధం చేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎన్ఐఆర్డీ శిక్షకులు ఎం ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం మనుబోలులోని ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామాలను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి పరిచేందుకు గాను సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జలజాక్షి, ఆర్డబ్ల్యూఎస్ఏఈ కస్నా నాయక్, ఎంఓటీఎస్ శివ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రసాద్, నేను ఎన్ఐఆర్డీ నుంచి వచ్చాను. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క ఇంప్లిమెంటేషన్కి మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాన్ని 2 రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం. ఈ శిక్షణ కార్యక్రమం ఆర్జీఎస్ఏ వారి సహకారంతో ఏపీఎస్ఐఆర్డీ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎస్డిసిస్ ఏవైతే ఉన్నాయో ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఇంప్లిమెంటేషన్ పంచాయతీ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. సో అందుకోసమే ఈ మన దేశానికి వచ్చేటప్పటికి ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని 17 గోల్స్ని 9 థీమ్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఈరోజు రేపు ఈ 9 థీమ్స్ మీద
పంచాయతీ సెక్రటరీస్కి, అలాగే సర్పంచెస్కి, తర్వాత లైన్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్కి, అలాగే సచివాలయ సిబ్బందికి ఈ 2 రోజుల శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ తీసుకున్న అనంతరము గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఈ శిక్షణలో వీళ్ళు నేర్చుకున్నటువంటి అంశాలన్నిటి మీద ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రతి యాక్టివిటీస్ని గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో ఇంకాపరేట్ చేసి ఒక సమగ్రమైనటువంటి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక తయారు చేసి ఆ గ్రామ పంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నిర్వహించడం జరుగుతుంది. సోషల్ యాక్టివేషన్లపై కొనసాగుతున్న కక్ష సాధింపు చర్యల్లో భాగంగా సైదాపురం మండలం చాగనం గ్రామ పంచాయతీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ చిరంజీవి మీద అనేక తప్పుడు కేసులు పెట్టి పోలీసులు అరెస్టు చేశారని మనందరికీ తెలిసిందే. అయితే ఒక పోస్టు పెడితే ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే 41A కింద నోటీస్ ఇచ్చి పోలీస్ స్టేషన్కు రావాలి అని చెప్పాలి. ఆ విధంగా చెప్పకుండా వారు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. ఇలాంటి అరెస్టులు రాష్ట్రమంతా జరుగుతుందని తెలిపారు. దానిలో భాగంగా చిరంజీవి అరెస్టు చేశారని తెలిపారు. ఈ అరెస్టు జరిగిన వెంటనే పార్టీ మొత్తం సమిష్టిగా కలిసి పనిచేయడం జరిగింది మరియు అధికారులకు కూడా తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కేసు రిమాండ్కు పంపించే కేసు కాదని భావించి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారని తెలిపారు. అందువల్ల ఎప్పుడు నిజమే గెలుస్తుంది, ఎందుకంటే నాకు న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉందని తెలిపారు. చిరంజీవి విడుదల అవుటకు సహకరించిన సైదాపురం మండలం నాయకులే కాకుండా వెంకటగిరి నియోజకవర్గ నాయకులకు, విలేకరులకు ధన్యవాదాలు తెలియజేశారు. మరీ ముఖ్యంగా మా పార్టీ లీగల్ టీంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. దీన్ని బట్టి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మా పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ప్రజల వెంటే ఉంటుంది. నాయకులుగా మా కార్యకర్తలకి జిల్లాలో కానీ కాన్స్టిట్యున్సీలో ఉన్న మా నాయకులు వెంట ఉండి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగినా అందరికీ తెలిసిందే. చిరంజీవి మీద తప్పుడు కేసు పెట్టి ఎన్నో రోజులుగా ఒక పోస్ట్ పెట్టారు. దానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలంటే 41A కింద నోటీస్ ఇచ్చి స్టేషన్ రమ్మని చెప్పొచ్చు. అది ఎవరు రాష్ట్రం మొత్తం మీద జరిగే ప్రక్రియ ఇది. సైదాపురం మండల నాయకులే కాదు, వెంకటగిరి నియోజకవర్గ నాయకులందరం కూడా కలిసి క్షణక్షణం ఏం జరుగుతుంది, ఏ విధంగా దీన్ని ట్యాకిల్ చేయాలి, ఏ విధంగా మా కార్యకర్తకి ఎలాంటి హాని జరగకూడదు కార్యాచరణ రూపొందించుకొని ఫాలో చేసి, ఎందుకంటే తప్పుడు కేసుని స్పష్టంగా తెలిసింది. నిన్న కూడా చెప్పిన జ్యుడిషియరీ వ్యవస్థ మీద నమ్మకం ఉంది నాకు అని, అలాగే తేలింది. కేసు రిమాండ్కి పనికిరాదు, బెయిల్ ఇచ్చే పంపించేయమని. అయినా లాగాలని చూసి పత్రికాముఖంగా చెప్తున్నా ఇలాంటి కేసులు ఇంకా కూడా పెడతారు. చిరంజీవి మీద కూడా పెడతారు. ఈ కేసు తప్పించుకున్నావు కదా, ఇంతటితో ఆగలేదు అని ఆల్రెడీ ఫోన్ కాల్స్ కూడా వచ్చినాయి, బెదిరింపులు వచ్చినాయి. కార్యకర్తల వెంట మేము ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల వెంటే ఉంది. మణుబోలు గ్రామంలోని శ్రీ విష్ణు ఆలయంలో ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామివార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మాధవగిరి హనుమాచార్యులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మణుబోలు గ్రామానికి చెందిన మారంరెడ్డి రమణారెడ్డి, నరసమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. नारायणाय विद्महे वासुदेवाय धीमहि ओम महादेवी विद्महे सरस्वती धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् नारायणाय विद्महे तन्नो गणात् प्रचोदयात् अतिप्राप्तो धन्यो जातवान् सुखिते
सदाविचक्रमे विष्णुगोपदाहाढ्यां ततो धर्माणि धारयन्नां विष्णाकर्माणि पश्यदैतो हवतानि पुष्पसे गोविन्दा गो ఈరోజు మార్గశిర శుద్ధ ఏకాదశి, దీన్నే సర్వ ఏకాదశి అని కూడా అంటారు. ఈ సర్వ ఏకాదశి విశేష దినం రోజు గ్రామస్తులైనటువంటి మారంరెడ్డి రమణారెడ్డి, వాళ్ళ ధర్మభక్తి సరసమ్మ, వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఈ కార్యక్రమానికి సహకరించారు. అలాగే ఇప్పుడు అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఉదయం నుంచి ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి ఉభయకర్తలు కానివ్వండి, అలాగే వచ్చినటువంటి భక్తులు కానివ్వండి, అందరికి కూడా స్వామి యొక్క కరుణ కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటూ ఉన్నాం. అలాగే ఎప్పట్లాగే ఈ కార్యక్రమానికి ఇంతలా ఎలాంటి లాభాపేక్ష లేకుండా సహకరించినటువంటి కార్యకర్తలకు కానివ్వండి, వాలంటీర్గా వచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా భగవంతుడి యొక్క అవకాశం ఇచ్చాడు. వాళ్ళకి అదృష్టం. మిగతా వాళ్ళందరూ కూడా అలాంటి అవకాశాన్ని కల్పించుకొని వాళ్ళు కూడా భగవంతుడి యొక్క అదృష్టానికి, భగవంతుడి యొక్క కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఈ వచ్చినటువంటి కార్యక్రమం వచ్చే భక్తులందరికీ కూడా స్వామి యొక్క కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటూ ఉన్నాం. గ్రామంలో పురాతన కాలం నుండి ప్రతి 5 సంవత్సరాలకు శ్రీ పోలేరమ్మ జాతర మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఉన్న గ్రామ దేవత శ్రీ చిట్టెటమ్మ దేవతకు గ్రామ పొంగళ్లు, అంకమ్మ, మహాలక్ష్మమ్మ, చెంగాలమ్మ, బంగారమ్మ దేవతామూర్తుల గ్రామ పొంగళ్లు దిష్టి తీర్పులు నిర్వహించి ఈరోజు ఉదయం శ్రీ పోలేరమ్మ దేవతను పోలేరమ్మ మిట్ట వద్ద నిలుపు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పలువురు రాజకీయ నాయకులు అమ్మవారికి కానుకలు సమర్పించి దర్శించుకోవడం జరిగింది. చిట్యాల గ్రామంలో శ్రీ పోలేరమ్మ జాతర మహోత్సవం అనేది పూర్వకాలం నుండి చాలా పవిత్రంగా నిర్వహించడం జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో పంటల తర్వాత పోలేరమ్మ జాతర నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఒక చిటికడు గ్రామంలో మాత్రం వరి నాట్లు నాటిన తర్వాత అమ్మవారిని నిలిపి జాతర మహోత్సవం నిర్వహిస్తారని గ్రామ పెద్దలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ దీపాలంకరణ మధ్య అమ్మవారిని ఊరేగిస్తూ మేళ తాళాలతో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి భక్తులు వారిని భక్తి చాటుకున్నారు. బులెటిన్